రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకూడనట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అవి కూడా చదువుకో, 18 కూడా చదువు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. చాలు. తర్వాత మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 37-38 వచనాలు చదువు. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవా వైపు ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టు తిరగచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. అతడు అలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేశాను. అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. చాలు. వినపడతలేదా? వినపడుతుందా? దేవుడి లేఖనాలు మన కొరకై దీవించునుగా. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, ప్రభువానికి స్తోత్రములు. నాయన, 2వ దినము ఉపవాస ప్రార్థన కోడికి నిమిత్తం రావడానికి సాయం చేశారు ప్రభా. మరి మా దృష్టికి తీసుకురాబడిన లేఖనాన్ని ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు ఆస్వాదించి మీరు చూడించండి, మాతో మీరు మాట్లాడమని ప్రభా. మేము కూడా మరి నీ యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యములు చూడడానికి, మీ శక్తిని, నీ ప్రభావాన్ని ప్రభా మరి నీటి ప్రజలు ప్రభా మరి చూడగలుగుటట్లుగా నాడు నీ సేవకులను వాడుకున్నారు. నేడు కూడా నీ సేవకులను, ప్రజలను వాడుకోమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరు ఈ యొక్క లేఖన భాగాన్ని నీ చేతులకు అప్పగిస్తూ మీరు ఆస్వాదించి మీరు చూడించండి. లేఖనాన్ని అనుసరించి కొన్ని తలంపులు మాకు దయచేసి మాయం పొందమని వేడుకుంటూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నిన్నటి దినము మనము యెహోషువ ప్రార్థన గురించి విన్నాం. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు మరి సూర్యుడు, చంద్రుడు ఆగిపోయాడు. అలాంటివి మరి ఒక నరుని మనవి దేవుడు ఆలకించినటువంటి అలాంటి దినము మరి అంతకు మునుపు కానీ తర్వాత కానీ మరి లేదని అంటారు. ఒకవేళ ఇప్పుడు మరి ఏలియా మరి ప్రార్థించినప్పుడు కూడా ఏలియా ప్రార్థన కూడా ఎలా ఉంది? 3.5 సంవత్సరాలు వర్షం పడదు అని చెప్పి ఆయన చెప్పి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఏం చేయలేదు, వర్షం పడలే. తర్వాత ప్రార్థన చేసినప్పుడు దేవుడు వర్షం ఇచ్చాడు, భూమి ఫలించింది.
తర్వాత ఆకాశం నుంచి ఏం దిగింది? అగ్ని దిగి వచ్చింది. అలాగూ మరి ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం అక్కడ జరుగుతూ వచ్చింది. నిజమే, మనం ఇప్పుడు పాట కూడా పాడుకున్నాం. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యములు చేస్తాడు. దేవుని ఆశ్చర్య కార్యములను మీరు కూడా చూడడానికి నిజమే, మనం ఇలాంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను మనం చూపించగలిగితే వాస్తవికంగా ఎదురాడేటువంటి ప్రజలు మరి నిజంగా ఎదురాడతారంటరా? మరి చట్టాలు నిలబడతాయంటరా? ఇలాంటి మరి దేవుని వాగ్దానము మరి సేవకులకి ఇచ్చాడు. యెహోషువకి ఏమి ఇచ్చాడు వాగ్దానం? మోషేకి ఏమి ఇచ్చాడు వాగ్దానం? నీవు జీవించిన కాలములో ఏ మనుష్యుడు నీ ఎదుట, ఇది వాస్తవమేనా? మనకి వాస్తవం అవుతుందా? అది ఆయనకు వాస్తవమేది. ఏ మనుషుడు నిలబడలా, మామూలుగా కాదు. ఆయన ఫరో నియంత. ఏది ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని వ్యతిరేకించడం అంటే, ఒక నాయకుని వ్యతిరేకించవచ్చు. వీటి కొన్ని చట్టాలు ఉంటాయి. కానీ నియంతని ఎదిరించాలంటే ఆడ చట్టాలు గిట్టాలు ఏముండవు. ఆయన నోటి నుంచి వచ్చిన మాటే శాసనం. ఏసేయండి రవిండి అంటే అంతే. అర్థమైందా? ఏసేయండి అంటే అంతే, ఇంక వేసేసేస్తారు. ఇంక అనుమానం ఏం లేదు. చూడండి, మరి మొర్దెకై జీవితంలో ఆశ్వస్ రాజు మరి హామాను జరిగించినటువంటి కార్యానికి చిన్న అనుమానం వచ్చింది. ఎరా నేనుండగానే మరి రాణి అయినటువంటి ఎస్తేరు పడుకునేటువంటి ఆ చెయ్యి మీద నువ్వు పడుకుంటావా అని చెప్పేసి ఎప్పుడైతే అన్నాడో ఇంకా ఆజ్ఞాపించలే. భటులు ఏం చేశారు? వేసేసారు. అంటే భావన ఏంది? వీడికి అయిపోతాడు, వీడికి లాభం లేదని ముసుకేసారు. అంతే. ముసుకేసారంటే అర్థమైంది, ఈగాడు లేడు అని. ఇక అప్పుడు అడిగారు, ఎట్ట సంపాలి వీడంటే, అయ్యా ఈడే మొర్దెకై కోసం చేపించాడు 50 మూరల ఉయ్యికొయ్యిని అంటే దాని మీద తీయండి, వీటిని కూడా తీసుకెళ్ళి ఉరి తీయండి దాని మీద. అర్థమైందా? కాబట్టి దేవుని వాక్యంలో మరి ఎంత శక్తివంతమైనటువంటి మోషే వెళ్ళి ఏమంటున్నాడు? ఫరోని శాసిస్తా ఉన్నాడు. ఎన్నిసార్లు ఫరోకి సవాల్ చేశాడు? 10 సార్లు. చివరికి నా కనబడ్డావంటే నేను ఈసారి చంపేస్తానన్నాడు. అంటే ఆయన అంటాడు, నేను నీకు కనపడను, నువ్వు పిలిస్తేనే, అది కూడా నేను చూస్తాను, చూడు, నన్ను బ్రతిలాడితే సరి, లేకపోతే నీ ఎదుటికి నేను రాను అన్నాడు. ఇప్పుడు ఫరో దెబ్బకి ఏం చేశాడు? బ్రతిలాడుకున్నాడు. అయ్యా వచ్చి నీవు నీ ప్రజలందరూ వెళ్ళిపోండి, మా దేశంలో ఉండొద్దు అసలు మీరు, నువ్వు త్వరగా వెళ్ళి మోసే, నీకు దండం పెడతానని చెప్పేసి పంపించేశాడు. చూసారా? అంటే ఎక్కడున్న శక్తి? దేవుని శక్తిని వారి జీవితాల్లో ఏం చేశారు? వారు అనుభవించారు, రుజువుపరిచారు, దైవ శక్తిని రుజువుపరిచారు. ఎలాగూ ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, దినాలు కొలది ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థనలకి ఎఫెక్ట్ లేదు, ఆన్సరే లేదు. అర్థమైందా? ఎందుకు చెప్పండి? సరే, ఏమన్నా ఆయన మారతాడంటే బైబిల్ చెప్తుంది, ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే. యెహోవా నాని నేను మార్పు లేని వాడను అంటున్నాడు. మారడు, ఆయన ఎన్నటికీ మారడు, ఆయన మార్పు లేనివాడు. కాబట్టి మన జీవితాల్లో ఏదో మార్పు ఉంది, దాన్ని అన్వేషించట్లేదు. దాన్ని మనము అన్వేషించి వారు పొందినటువంటి వారికి ఉన్నటువంటి ఆ దైవ శక్తి ఏంటో వారు దేవుని దగ్గర మరి చేసిన మనవికి దేవుడు ఆలకించడానికి కారణాలేంటో మనం కనుక్కోగలిగితే మనం కూడా శక్తిమంతులం అవుతాం. చూడండి, ఇప్పుడు మరి ఒక 3 మాటలు ఈ ఏలియా జీవితంలో ఉన్నటువంటి విషయాలు మనం చూస్తాం. చూడండి,
17వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఏలియాలో ఉన్నటువంటి ఏలియాకున్న శక్తి ఏంటి? సంబంధీను తిష్పీడునైన ఏలియా ఆహాబునకు వచ్చి, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలు. ఏం చేశాడు? ఏమంటున్నాడు? నేను ఎవరిని అనుకున్నావు? ఆహాబుతో చెప్తున్నాడు. ఆహాబు యొద్దకు వచ్చి, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నాను. అది ఏమన్నాడు? ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నాను. ఎక్కడ నిలబడ్డాడంట? ఎక్కడ నిలబడ్డాడు? ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నాడు. చూడండి, ఆయన సన్నిధి ఎక్కడికైనా వస్తుందా? ఎక్కడికైనా వస్తుందా? వినండి, మీరు పరిశీలన తర్వాత చేద్దురు. చెప్పండి, ఆయన సన్నిధి ఎక్కడికైనా వస్తుందా? వస్తుంది. చూడండి, మరి 17వ అధ్యాయం ఆదికాండం మొదటి వచనం. ఆదికాండము నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అబ్రహాముతో చెప్పు. కాబట్టి ఇక్కడ ఏమంటే, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అంటాడు. నీవు నా సన్నిధిలో నడుస్తూ. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, నువ్వు నా సన్నిధిలో నడవాలి. నువ్వు నా సన్నిధిలో నడవాలి. చూడండి, ఇక్కడ మరి మోషే చెప్తున్నాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అనే మాట. సరే, ఇక్కడ నిర్గమకాండం 33:14 చదవండి. నిర్గమకాండం 33:14 వచ్చును. నీ సన్నిధి రాని ఎడల ఎక్కడి నుంచి మనం తోడుకొని పోకు. ఇక్కడ ఏమంటే, నీ సన్నిధి మాతో కూడా రాని ఎడల అంట. నీ సన్నిధి మాతో కూడా ఉంచు అంట. ఇక్కడ ఏలియా ఏమంటే, నేను మరి దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాను. కాబట్టి ఇక్కడ చాలామంది ఈ రీతిగా చెప్పారు, నేను ఎవరి వాడనో, నేను ఎవరి సన్నిధిని నిలిచున్నానో ఆ దేవుని జీవముతో. కాబట్టి నేను ఎవరి వాడను, నేను ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాను. ఆయన సన్నిధిలో నుంచి వస్తున్నాను నేను. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, వారు నిత్యము దేవుని సన్నిధిని కలిగి ఉన్నారు. తెలుసా ఎందుకని? వాళ్ళ ప్రార్థనలు, మోషే ప్రార్థన, ఏలియా ప్రార్థన, ఇక్కడ దావీదు ప్రార్థనలు, ఇక భక్తుల యొక్క ప్రార్థనలు
దేవుని సన్నిధికి చేరడానికి వారి మాటను దేవుడు కాదు అనడానికి, కాదు అని అనకుండా ఉండడానికి కారణం ఏంటంటే, వారు నిత్యం ఎక్కడున్నారు చెప్పండి? ఆయన సన్నిధిలో ఉన్నారు. ఆయన సన్నిధిలో నడుస్తున్నారు. ఆయన సన్నిధిలో నిలుస్తున్నారు. ఆయన సన్నిధిని నిత్యము కలిగి ఉన్నారు. నీవు మాతో కూడా నీ సన్నిధి రాని ఎడలా నేను వెళ్ళను. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అంటున్నాడు. నేను ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన సన్నిధి వీరికి తోడుగా ఉందంట. ఆయన సన్నిధిలో వారు నడుస్తున్నారంట. వారి సన్నిధిలో నిలిచి ఉన్నారు అంటున్నాడు. చూడండి, ఈ రీతిగా మన ప్రార్థనలు మనం కూడా ఏమంటామంటే, చాలామందిని ఒకవేళ ఈ మాట గట్టిగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి గట్టిగా కానీ చెప్పామంటే ఎవరికన్నా, వాళ్ళు తిరిగి దెబ్బేసి నేను దేవుని సన్నిధే కలిగి ఉంటున్నాం అంటారు. అంటారండ్రా? అంటారు. మేము దేవుని సన్నిధే కలిగి ఉంటున్నాం. మరి ఎందుకంటలేదు నీ మాట దేవుడు? చెప్పండి, ఎందుకంటలా? ఎందుకు జవాబు రావడం లేదు? కాబట్టి ఎక్కడో లోపం ఉంది. కాబట్టి ఒక్కసారి పరీక్షించుకోండి. దేవుని సన్నిధి నీతో కూడా ఉండే సందర్భాలు. దేవుని సన్నిధి వారి మధ్య నుంచి వెళ్ళిపోయింది. ఎవరి మధ్య నుంచి వెళ్ళిపోయింది? ఎవరి మధ్య నుంచి వెళ్ళిపోయింది? ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నుంచి వెళ్ళిపోయింది. యోధా ప్రజల మధ్యలో నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే, వారు చేయు కార్యములను చూడలేక వెళ్ళిపోయింది. చూడండి, అక్కడ ఇర్మియా గ్రంథంలో స్పష్టంగా ఉంది. ఇర్మియా గ్రంథం నేను వెళ్ళిపోతున్నాను అమ్మా. ఉమ్. 12వ అధ్యాయం 7వ వచనం. 12వ అధ్యాయము 7వ వచనం. విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను, నా ప్రాణప్రియురాల్ని అప్పగించి ఉన్నాను. చాలు. నేనేం చేస్తున్నంటే, నా మందిరమును నేను విడిచి ఉన్నాను, విడిచి వెళ్ళిపోతున్నాను. నేను ఇక్కడ ఉండను. ఎందుకు ఉండనంటే, వారు చేసేటువంటి హేయమైనటువంటి కృత్యములను నేను చూడలేను. వారు చేస్తున్నటువంటి పనులను నేను చూడలేను. కనుక నేను ఈ యొక్క స్థలమును విడిచి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు, చూడండి, యెహెజ్కేలులో కూడా ఈ మాట ఉంటుంది. యెహెజ్కేలు 8వ అధ్యాయము 6వ వచనం. అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచున్నావు కదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇశ్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగినట్ల వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూచున్నావు. అప్పుడు చాలు. ఇక్కడ ఏం చేస్తానంటే, ఇక్కడ ఇవన్నీ కూడా హేయమైనటువంటి కృత్యములు, హేయమైనటువంటి కార్యములు అక్కడ జరుగుతున్నాయి. నేను వెళ్ళిపోతున్నాను, నా యొక్క సన్నిధిని విడిచిపెట్టి, నా యొక్క మందిరమును విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. కనుక
దేవుని సన్నిధి, దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టిపోయింది. ఎందుకు? మరి ఇస్కరియోతు యోధాని దేవుని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకు? ఈ రీతిగా చాలా ప్రియాలు దేవుని సన్నిధి, దేవుని ఆత్మ మనతో కూడా ఉండకుండా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళారా, మనం చేసే కార్యాలు. సింపుల్గా చెప్పాలంటే మరి ఇస్కరియోతు యోధ వెళ్ళిపోవడానికి కారణం, యోధాలో నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? డబ్బును ఆశించాడు. అర్థమైందా? ఆశించి ఏం చేశాడు? ఆశించడం తప్పేం కాదు. ఆశించి ఏం చేశాడు? దొంగిలించాడు. అది తప్పు. అబద్ధమాడాడు, అది తప్పు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువాన్ని అమ్ముకున్నాడు, అది తప్పు. కాబట్టి అక్రమంగా డబ్బు విషయమై ఆయన మనసు పెట్టాడు. కాబట్టి ప్రియులారా వెళ్ళిపోయాడు. మరి సౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? మాట వినలేదు. ఏం మాట వినలే? మాట వినడంటే చేయాల్సిన పని చేయలేదు, చేయకూడని పని చేశాడు. యాజకుడు చేయాల్సిన పని రాజు చేస్తాం. కాబట్టి ఈయన నా మాట వినలే, దేవుని మాట వినలే, చెప్పింది ఒకటి చేసేది ఒకటి. కాబట్టి దేవుని మాట వినలేదు. కాబట్టి ప్రియులారా, ఈ రీతిగా మనం చేసే పనులు చూడండి. మనం ఒకవేళ మన జీవితంలో మరి ఏదైనా మనం జగడమాడుతున్నాం అనుకోండి, అబద్ధం ఆడుతున్నాం అనుకోండి, దొంగిలిస్తున్నాం అనుకోండి, దేవునికి ఇష్టమైన కార్యం చేస్తున్నాం అనుకోండి, ఉంటాడండి? దేవుడు ఉంటాడా? దేవుని ఆత్మ ఉండిద్దా? దేవుని సన్నిధి మనతో కూడా ఉండిద్దా? ఉండదు. కారణం ఏంటంటే మనం ఆయన చూడదగినవి కాదయ్యి. కాబట్టి రెండోదిగా మనం చూసేవి మనం టీవీలో చూడొచ్చు, సెల్ ఫోన్లో చూడొచ్చు. మనము చూస్తున్నటువంటి వాటిని దేవుడు కూడా చూస్తాడా? దేవుని సన్నిధి అక్కడ ఉండిద్దా? కాబట్టి మీరు గమనించినట్టే వారి జీవితాల్లో ఎందుకు అంత గొప్ప స్థానంలోనికి వెళ్ళారు? వారు ఎప్పుడు కూడా దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నారు, దేవుని సన్నిధి కలిగి ఉన్నారు. ఎక్కడైనా ఉంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారు. ఇప్పుడు ఆకలి అవుతుంది, బాగా బగబగబగా ఆకలి అవుతుంది. ఎవరికి? పేతురికి. ఆకలి అవుతుంటే ఈయనేం చేస్తున్నాడు? ఆకలి అయితే ఏమైనా పెట్టండమ్మా తింటాను అని చెప్పేసి అటు ఇటు మనమైతే తచ్చిట్లాడుతూ ఉంటాం, ఆడ కూర్చుంటాం, ఏడు కూర్చుంటాం, అయిందా లేదా అంటాం. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడట? ఎక్కడికి వెళ్ళాడు? మిది మీదకి వెళ్ళాడు. మిది మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. చూసారా? అంటే దేవుని సన్నిధి. ఏలియా అలిగాడు, కోపం వచ్చింది, వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి ఒక బదరీ వృక్షం దగ్గర కూర్చున్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి అలిసిపోయి ఏమైడు? పడిపోయినాడు, పడుకున్నాడు. ఇక అంతే, అలిసిపోయి పడుకున్నాడు. అంటే దేవుని సన్నిధిని ఆయన అనుభవిస్తూ దేవుని సన్నిధినే కోరుకుంటున్నాడు. కనుక చాలామంది, ఒక మిషనరీ, ఒక భక్తుని గురించి విన్నాను. ఒక సంస్థలో నాయకుడిగా పనిచేసాడు ఆయన పేరు, ఆ సంస్థ పేరు నాకు గుర్తులేదు, చదివాను. డాక్టర్ చెప్పాడంట, నువ్వు ఇంకొక అరగంటే బ్రతుకుతావయ్యా అని చెప్పాడంట. ఏంటంట? అరగంట బ్రతుకుతావయ్య అంటే ఏం చేస్తాం మనమైతే? ఈ అరగంటలో అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని చూడటానికో వాళ్ళతో మాట్లాడటానికో మరి ప్రిఫరెన్స్ ఇస్తాం. అయితే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడంట ఆయన, అయ్యా ఈ అరగంట నన్ను కిందికి దించండి, మంచం మీద నుంచి, ఈ బెడ్ మీద నుంచి, హాస్పిటల్ బెడ్ మీద నుంచి నన్ను ఏం చేయండి? కిందకి దించితే ఈ అరగంట ప్రపంచం కొరకు నేను గడుపుతా దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో అరగంట ప్రపంచం కొరకు నేను ప్రార్థిస్తాను అని చెప్పేసి అన్నాడంట. అంటే చివరి అరగంట వీళ్ళారా దేవుని సన్నిధిలో నిలిచి, దేవుని సన్నిధిలో నడిచి, దేవుని సన్నిధి నాకు తోడుగా ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తుల జీవితంలో వారి ప్రార్థన ఎఫెక్ట్ను మనం చూస్తాం. అందుకే వారు ఆశ్చర్యమైనటువంటి కార్యములు వారి జీవితాల ద్వారా జరిగినాయి. ఇది మొదటిగా మనం చూడవచ్చు. రెండవదిగా మీరు చూడండి,
రెండవదిగా మీరు చూసినట్టయితే ఏలియాతోటి దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఏలియాతోటి దేవుడు చెప్తున్నాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 18 అనుకుంటానా, 17లోనైనా, 18లో చూడండి. ఇక్కడ 18లో ఇక్కడ 12వ వచనం చదవండి. 18వ అధ్యాయము 10వ వచనం కూడా, 10వ వచనం చూడండి. చదవమ్మా. స్థలం ఒకటేను. కనబడిన యెడల అతడు నన్ను చంపివేయును. అలాగూ ఆజ్ఞ ఇయ్యవద్దు. నీ దాసుని నేను బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. చూడండి, ఇక్కడ ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి ఒక సంఘటన చూడండి. ఇప్పుడు ఏలియా దగ్గరికి వెళ్ళమన్నాడు దేవుడు. కేరీతు బాగు అయిపోయింది, అక్కడ నుంచి సారెపోతుకు వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళాడు. సారెపోతు నుంచి ఇప్పుడు ఏలియా దగ్గరికి వెళ్ళు అని చెప్పినాడు. క్షమించండి, ఆహాబు దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. ఆహాబు దగ్గరికి వెళ్ళమంటే ఆహాబు యొక్క గృహ నిర్వాహకుడైనటువంటి మరి గృహ నిర్వాహకుడైన ఓబద్యాను పిలిచాడనమాట. ఓబద్యాను పిలిచి చెప్పాడు, ఇదిగో నువ్వు వెళ్ళి నీ యజమానుడికి నేను ఇక్కడ ఉన్నానని చెప్పు అన్నాడు. భయపడుతున్నాడు. ఎందుకు? అయ్యా మంచిదే, నిన్ను ఎతకని స్థలం లేదు, నువ్వు కనపడితే చంపేయాలని చూస్తున్నాడు ఆహాబు. కాబట్టి ఒకవేళ నువ్వు కనుక ఇప్పుడు నువ్వు పలానా స్థలంలో ఉన్నావు అని చెప్పేసి నేను కనుక పోయి నా యజమానుడికి చెబితే దేవుని ఆత్మ వస్తుంది, నేను ఎక్కడికి ఎత్తుకుపోద్ది, ఇక్కడ ఉండవు నువ్వు, అప్పుడు నన్ను చంపుతారు వాళ్ళు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే ఏలియా దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఆహాబు దగ్గరికి, క్షమించండి, ఆహాబు దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఏలియాని ఆహాబు దగ్గరికి వెళ్ళమంటే మరి వెళ్ళి గృహ నిర్వాహకుడు చెబితే ఈ సంగతి చెప్పడానికి ఆయన భయపడుతున్నాడు. అయినా ఏమైంది చూడండి, ఇక్కడ ఆహాబును ఏలియా కలుసుకున్నాడు. ఆహాబును ఏం చేస్తున్నాడు? ఏలియా కలుసుకున్నాడు. చూడండి, ఇక్కడ ఓబద్యా చేత మరి పంపించాడు వర్తమానము. ఆహాబు వచ్చాడనమాట. చూడండి, 16 వచనం. అంతటా ఓబద్యా ఆహాబును ఎదుర్కొని పోయి ఆ వర్తమానము తెలియచేయగా ఏలియాను కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరిను. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలును శ్రమపెట్టువాడు నీవే కావా అని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతలను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలు వారి శ్రమ పెట్టువారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఇగో నీవురు పోయిన తర్వాత ఇశ్రాయేలు శ్రమ పెట్టువాడు నువ్వే కదా అంటే, నేను కాదయ్యా బాబు, నీవు నీ ఇంటి వారే అంటున్నాడు. చూసారా? అంతేకాదు, ఆయన దేవుని మాట ఏం చెబితే చేశాడు, అనుమానం ఏమి లేదు. ఏం చెప్పాడు? అలిగినప్పటికి కూడా దేవుడి మాట విన్నాడు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోండి,
దేవుని స్వరాన్ని వింటూ దేవుని సన్నిధిలో మనము ఆయన ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు అని చెప్పేసి ఆయన స్వరాన్ని విని ఆయన ఆజ్ఞలకు మనం బద్ధులమై నడుచుకోగలిగితే ఆ దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇది స్పష్టం. చూడండి, మరి మొదటి యోహాను రాసిన పత్రికలో 3:22 చదవండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమడిగినను ఆయన మన మనవి ఆలకించు ఆయన వల్ల మనకు దొరుకును. కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి ఆయన మాట వినేవాడు కావాలి. అప్పుడు నీ మాట ఆయన వింటాడు. ఆయన మాట మనం వినకుండా మనమే ప్రభా నా మాట విన్ను ఇది చేయి అది చేయి అంటే ఏం చెప్తాడు? ఓయా నువ్వెవరు? నేను చెప్పింది నువ్వు విన్నప్పుడు నువ్వు చెప్పింది నేనేనాల వినడంతే. అందుకనే యోహాను సువార్తలు కూడా 7:15 ఏమనుంది? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది అంటారు. కాబట్టి మనం ఏమడిగినా మనము మన ఇష్ట ప్రకారము జరగాలి అంటే మనం ఆయన మాట వినాలంతే. బదరీ వృక్షం కింద పడుకున్నటువంటి ఏలియాకి ఏమి ఆజ్ఞ వచ్చింది? నీవు 40 దినాల ప్రయాణం ఉంది, నువ్వు కర్మేలుకు వెళ్ళాలి. కర్మేలుకు వెళ్ళి ఏం చేయాలా? అక్కడ కనిపెట్టుకున్నాడు. నేను నీతో మాట్లాడాలి. అక్కడ ఆడెళ్ళి కనిపెట్టుకున్నాడు. దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి చేయవలసిన పని ఉంది. నువ్వు వెళ్ళి ఇప్పుడు ఇశ్రాయేలు మీద నీకు బదులుగా ప్రవక్తను సిద్ధపరచు. నీవు నింషీ కుమారుడైనటువంటి యెహోను అభిషేకించాలి. కాబట్టి రాజులను అభిషేకించాలి, ప్రవక్తను సిద్ధపరచాలి. నువ్వు వెళ్ళు అంటే నేను వెళ్ళను అన్నాడా? ఎంతకాలం నీ మాట విన్నాను, ఇప్పుడు వెళ్ళను నేను అన్నాడా? అనలే. ఏమన్నాడంటే వెళ్ళాడు. ఆయన చెప్పిన మాట ప్రకారము ఆయన చేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఈరోజు మన ప్రార్థనలు అంగీకరించబడిపోవటానికి కారణం ఏంటంటే దైవజనుడు భగత్ సింగ్ గారు కూడా మరి అంత గొప్పదైన పని చేయడానికి, ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడడానికి, ఆయన ప్రతి ప్రార్థన నెరవేర్చబడడానికి కారణం ఏంటంటే దేవుని మాటకు లోబడేటువంటి. అది అపాయకరమైన పరిస్థితి కావచ్చు. చూడు, ఇప్పుడు వెళ్ళి ఆహాబుతో చెప్పాడు, ఇక్కడంతా పని, ఇక్కడ మరి అగ్ని ఆకాశం నుంచి వచ్చింది. అయితే ఇప్పుడు దేవుడు ఆయనకు ఏం చెప్తున్నాడు చూడండి. 41వ వచనం, 18:41 చదవండి. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా. అప్పటికి మేఘమే లేదు. ఏం వినపడుతుందంటే ఈయనకి విస్తారమైనటువంటి వర్షము పడుచున్నట్లుగా ధ్వని వినపడుచున్నది, శబ్దం వినబడుతుంది. అక్కడి నుంచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 44 చూడండి. ఎవని 7వ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి వచ్చుచున్నదని. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీ వెళ్ళుము, వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పిమ్మట వెళ్ళుమని, వర్షం నిన్ను ఆపకుండా సిద్ధపరచుకొని పొమ్మని చెప్పగా అతడు వాణ్ణి పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారుమబ్బు కమ్మి మోపైన వారం కూర్చి. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన చిన్న మేఘాన్ని చూశాడు అంతే. ఈ చిన్న మేఘాన్ని చూశాడు. దేవుని యొద్ద నుంచి ఆజ్ఞ, ఇవన్నీ ఆయన ఆజ్ఞలు. ఆయన స్వరం వినబడుతుంది, విస్తారంగా వర్షం పడుతున్నట్లుగా. ప్రియులారా, మనం కూడా దేవుని మాట వినటానికి
అలవర్చుకోవాలి. మనకన్నీ అనుమానాలే. ఈ దేవుని స్వరమో కాదు, దేవుడు మాట్లాడుతున్నాడో లేదు, అసలు ఏ మాట మాట్లాడితే అమ్మటి మనకెందుకు ఇంత తిప్పలు ఇంత తిప్పలు ఎందుకంటే మనకు అనుకూలమైన దాన్ని తీసుకుంటాం. హెచ్చరికలు వస్తాయి, వాక్యం చదువుకునేప్పుడు హెచ్చరికలు వస్తాయి, అవి తీసుకో. వాగ్దానాలు తీసుకుంటాం. అబ్బా నాతో మాట్లాడి చూసావా, నేను దినపాఠంలో వచ్చి నేను నీకేనా, దినపాఠంలో వచ్చి నేను నీకైతే హెచ్చరికలు ఏమవుతాయి? మరి హెచ్చరికలు ఏమవుతాయి? కాబట్టి హెచ్చరిక ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాగ్దానం ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు నీతో. కాబట్టి ఆయన స్వరం ఏంటి స్పష్టంగా నీ వినాలి, నీకు అర్థం కావాలి ఈ విషయాలు. కనుకనే జ్ఞాపకం ఉంచుకోండి, చాలా ప్రియాలు, ఇది మనం లోటు, మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరపోవడానికి ఇది లోటు. స్వరం వింటలేదు. ఇప్పుడు ప్రజలు బాగా మరి ఏదో వారికి అనుకూలమైనటువంటి విషయాలు చేస్తున్నారు తప్ప, నేను చాలా అనుభవం కలిగినటువంటి వారి విషయాలు కూడా చూస్తూ ఉన్నా, వింటా ఉన్నాను. ఎక్కడో దారి తప్పిపోతా ఉన్నారు, దేవుని మాట వింటలేదు. కాబట్టి మనం దేవుని స్వరాన్ని మనం వినడము అలవర్చుకోవాలి. ఆయన ఆజ్ఞకు బద్ధులమై మనం ముందుకు వెళ్ళాలి. తర్వాత మూడోది మీరు గమనించండి, ఏలియా అక్కడ చెప్పాడు, మన వంటి స్వభావము కలిగిన మనుషుడే విశ్వాసము ద్వారా అతడు ఏం చేశాడంట, ప్రార్థించాడట. విశ్వాసం ద్వారా ప్రార్థించాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించండి, విస్తారమైన వర్షం పడుతుంది అనేటువంటి ధ్వని వినబడుతుందంట ఆయనకి. ఏం వినబడుతుంది? అంటే ఆ ధ్వని నిజమైన నమ్మాలి. ఇప్పుడు ఆ ధ్వనికి జవాబు రాలేదనుకో, సమాధి అవుతాడు మనోడు. అవుతాడా లేదా? దెబ్బేసి సమాధి అవుతాడు. ఎందుకు? రాజుతోట శత్రులు, ప్రజలు ఉగ్గురులో ఉన్నారు, వర్షం పడకపోతే కష్టం. ఇప్పుడు అగ్ని కురుస్తుంది, నిజమైన దేవుడు నా దేవుడు, అగ్ని వస్తుంది అని చెప్పి చెబుతున్నాడు వాళ్ళతో. ఏముంది ఆయనకి? ఎంత ధైర్యంతో కూడిన విశ్వాసం అండి అది. మనం చెప్పగలుగుతామా? ఇది జరిగిద్దని చెప్పగలుగుతామా మనం? అంటే ఆయన చేస్తాడు అనేటువంటి ధైర్యంతో కూడిన విశ్వాసం ఉంది. కాబట్టి అంటున్నాడు, ఇదిగో ఈ ప్రజలందరూ చూస్తున్నారు, నీవు అగ్నిని కురిపించు ప్రభువా. కురిపిస్తాడనే సంపూర్ణ నమ్మికతో ఆయన ప్రార్థించాడు. సంపూర్ణంగా వర్షం పడుతుంది. ఆహాబుతో చెప్పాడు, చూడు ఓ భోజనం చేయి, వర్షం పడుతుందని ధ్వని నాకు వినబడుతుంది, ఇక అవసరం లేదు, నువ్వు పోయి భోజనం చేసుకోపో. ఇక ఆ తర్వాత ఈ మేఘం కనబడంగానే ఈ పనివాడికి చెప్తున్నాడు, నువ్వు పోయి ఆహాబుతో చెప్పు, తొందరగా వెళ్ళమను, ఆయన రథము ఆగిపోద్ది, మధ్యలో వర్షం పడుతుంది, ఇంకా చిన్న మేఘమే ఉంది అంతే. అయితే అతడు చెప్పి ఆ సమాచారము అతడు వెళ్ళుచుండగా ఆకాశము కారు కమ్మిందంట. కారు కదా, విస్తారమైనటువంటి గాలి వాన, ఆ వర్షము మెరుపులతోటి ఉరుములతోటి వర్షము పాడుతూ వచ్చింది. ఆయన నడుము కట్టుకున్నాడు, పరిగెత్తడం ప్రారంభించాడు. ఆహాబు కంటే ముందుగా ఇజ్రాయేల్ గుమ్మానికి చేరు. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి, మన జీవితంలో మనకు కూడా కావాల్సినవి. ఒకటి, మనము ఆయన సన్నిధిలో ఉండడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధి మన తోడు ఉండాలా, ఆయన సన్నిధిలో మనం నడవాలా, ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. మనం ఎక్కడ నిలబడుతున్నాం అది చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. రెండోది, ఆయన స్వరమును వినాల, ఆయన ఆజ్ఞకు బద్ధులమై ఉండాలని నెరవేర్చాలి. మూడోది, ధైర్యంతో కూడిన విశ్వాసము మన జీవితంలో అవసరం. కాబట్టి ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. కాబట్టి అలాగూ మనము దేవుని సన్నిధిలో కానీ ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ఆ రీతిగా మనం కూడా అలవాటు చేసుకుందాం గాక. అలాగూ దేవుని సన్నిధిని మనం కలిగి ఏలియా వంటి వారంగా అవుదాం గాక. నిన్నే చదివాను,
ఏలియా వంటి వారు ఒకళ్ళు ఉంటే చాలంట. స్పర్జన్ గారు చెప్పారట, ఏలియా గారు వంటి వారు 500 మంది ఉంటే చాలు. 500 మంది ఉంటే ప్రపంచం అంతా కూడా కదిలించు. అర్థమైందా? అంటే ఏలియా వంటి ప్రార్థన పరులు కావాలి. అట్లాంటి ప్రార్థన పరులు కావాలి. అటు ప్రార్థన పరులు దేవుని సన్నిధి కలిగినటువంటి వారు కావాలి. అలా రీతిగా ప్రభు మనల్ని సిద్ధపరచును కాక. ప్రార్థన చేసుకుంటాం. మనము